రాజకీయ ముఖ చిత్రం మారిపోతోంది. భారతీయ జనతా పార్టీ తన ఫోకస్ ను దక్షిణాది వైపు, ముఖ్యంగా తెలంగాణపై గట్టిగా పెట్టడంతో గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన, అందులోనూ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి జరిపిన గంట సేపటి భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీలో సక్సెస్ అయిన కూటమి ఫార్ములాను ఇక్కడ కూడా అప్లై చేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చెక్ పెట్టారని బీజేపీ స్కెచ్ వేస్తోందా? అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న, ఇటు కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతున్న మోదీ, బాబు, పవన్ కలయిక పాత లెక్కలను తిరగరాయబోతోందా? ఎర్రవల్లి నుంచి కేసీఆర్ సిద్ధం చేస్తున్న ఆ రివర్స్ అటాక్ ఏంటి? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ఫుల్ జోష్ లో ఉంది. ఇప్పుడు ఆ పార్టీ ప్రధాన దృష్టి తెలంగాణపైనే పడింది. ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడికి వచ్చి క్యాడర్లో ఉత్సాహం నింపారు. ఆప్ కీ బార్ తెలంగాణ సర్కార్ అనే నినాదంతో కమలనాథులు ముందుకు వెళుతుంటే గులాబీ బాస్ కేసీఆర్ వెంటనే అలర్ట్ అయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండగా ఇప్పుడు బీజేపీ ఏకంగా కూటమి వ్యూహంతో వస్తుండటంతో తాము వెనుకబడకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే వరుస సమావేశాలతో హడావిడి చేస్తూ క్యాడర్ను యాక్టివ్ మోడ్లోకి తెచ్చే పనిలో పడ్డారు. ప్రస్తుతం బీజేపీ తెలంగాణపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. మోదీ కూడా ఇదే మాటను హైలైట్ చేశారు. ఇక హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లడం, పవన్ కళ్యాణ్ కలవడం బిగ్ ఇండికేషన్ గా కనిపిస్తోంది. ఏపీలో కూటమి ద్వారా అఖండ విజయం సాధించిన ఫార్ములాని ఇక్కడ కూడా ఫాలో కాబోతున్నారా అన్న చర్చ మొదలైంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసికట్టుగా పోటీ చేస్తే అది కేవలం కాంగ్రెస్ కే కాదు, బీఆర్ఎస్ కు కూడా పెద్ద దెబ్బే అవుతుంది. ముఖ్యంగా ఆంధ్ర సెట్లర్లో ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఈ పొత్తు ప్రభావం చూపించవచ్చని కేసీఆర్ పార్టీ నేతలతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగానే తెలంగాణలోనూ బీజేపీ బాగా వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు, మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలవడం బీజేపీ ధీమాను పెంచింది. ముఖ్యంగా 34% ఓటర్ షేర్ సాధించిన కమలనాథులు నెక్స్ట్ ఎలక్షన్స్ లో పాగా వేయడం కష్టమేమీ కాదని నమ్ముతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే బీజేపీ బలోపేతమైతే అది బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకే గండి కొడుతుందనే విశ్లేషణలు ఉన్నాయి. అందుకే మోదీ పర్యటన తర్వాత మారబోయే రాజకీయ పరిణామాలపై గులాబీ పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తోంది. ఇక 2023 ఎన్నికల సమయంలోనే కమలనాథులు తెలంగాణపై ఆశలు పెట్టుకున్నారు. నైజాం గడ్డపై గెలిచి గోల్కొండ కోటపై జెండా ఎగురవేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఎన్నికల ముందు అనుకునే మార్పులతో అనుకున్న టార్గెట్ ను రీచ్ కాలేకపోయారు. అయినా గతంతో పోలిస్తే బెటర్ గా ఓట్ల శాతం, సీట్లు సాధించారు. అనేక నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్ లో నిలిచారు. దీంతో పట్టుబడి నిలబడి తలబడితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారు. అందులో భాగంగానే 5 రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత మోదీ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. రెండు 2023 ఎన్నికల ముందు కేసీఆర్ మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణను వేడి నేషనల్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాలని భావించారు. అయితే అనూహ్యంగా అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందారు. ఆ తర్వాత బెంగాల్లో మమత కూడా మోదీపై పోరాటం సాగించారు. కానీ ఆమె కూడా ఈ ఎన్నికల్లో ఓడిపారు. ఇటీవల బెంగాల్లో మమతను ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు తెలంగాణపై ఆ స్థాయిలో ఫోకస్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ హైదరాబాద్ లో పర్యటించారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వచ్చిన మోదీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో ప్రత్యేకంగా భేటీ అవ్వడం కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. చంద్రబాబు ఇంట్లో దాదాపు గంట పైన ఉండడం, అక్కడ బీఆర్ఎస్ గురించే, ఇద్దరి గురించి చర్చ జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఇక హైదరాబాద్ పర్యటనలో మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే గతంలో తన ఎమ్మెల్యేలను కేసీఆర్ చేర్చుకోవడం, ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు అమరావతికి షిఫ్ట్ అవ్వడం వంటి పరిణామాల వల్ల ఇద్దరు నేతల మధ్య తీవ్ర శత్రుత్వం ఉంది. జగన్ను ప్రోత్సహించి కేసీఆర్ తనను దెబ్బతీస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డిని, బీజేపీని వాడుకుని కేసీఆర్ ను దెబ్బతీయాలని బాబు భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ విచారణలు సాగుతున్న తరుణంలో మోదీ బాబు భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం కేసీఆర్, చంద్రబాబు ఒకరినొకరు తమ రాజకీయ శత్రువులుగా భావిస్తున్నారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తాయనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే అధికార కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కూటమిగా మారే అవకాశం ఉంటుంది. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రెడీ అవుతోంది. ఇక మోదీ, చంద్రబాబు మీటింగ్ తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ అలర్ట్ అయ్యారు. త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ ఎర్రవల్లిలో కీలక మీటింగ్ నిర్వహించారు. బీజేపీ, టీడీపీ కూటమి కడితే పోటీ అధికార కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కూటమిగా మారుతుంది. గత ఎన్నికల్లో గ్రేటర్లో బీఆర్ఎస్ పట్టు నిలుపుకున్నా ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. సెటిలర్ల ఓట్లు చీలకుండా చూడాలని, కేటీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ ను ఉపయోగించుకోవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆయన సూచిస్తున్నారు. త్వరలో డీలిమిటేషన్ జరిగితే గ్రేటర్లోనే అసెంబ్లీ సీట్లు 56కు పెరిగే అవకాశం ఉండడంతో మున్సిపల్ ఎలక్షన్స్ లో సత్తా చాటేందుకు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి టీడీపీ క్యాడర్, జనసేన యువత మద్దతు కలిస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని మోదీ బలంగా నమ్ముతున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత బలహీనపడిన టీడీపీ ఇప్పుడు తన క్యాడర్ను యాక్టివ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కు యువతలో ఉన్న ఫాలోయింగ్, జనసేనకు ఉన్న సోషల్ మీడియా ప్రభావం కూడా కూటమికి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో ఆంధ్ర సెటిలర్ల ప్రభావం ఎక్కువ. గతంలో బీఆర్ఎస్ వైపు నిలిచిన సెటిలర్లు జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ దిక్కు టర్న్ అయిపోయారు. మినీ భారత్ గా ఉన్న హైదరాబాద్ లోని సెటిలర్లను తమ వైపు ఆకర్షించుకోవాలనే వ్యూహంతోనే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబు, పవన్ ను కలిశారన్న చర్చ జరుగుతోంది. దానికి చెక్ పెట్టాలనే కేసీఆర్ కౌంటర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. హైదరాబాద్ లో కేటీఆర్ కు ఉన్న ఫాలోయింగ్, తాము చేసిన అభివృద్ధిని ప్రచారం చేయాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. రూరల్ తెలంగాణ గెలిచిన కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం చతికిల పడింది. దీంతో కేసీఆర్ తమ పార్టీని మళ్లీ కొత్త కమిటీలతో సిద్ధం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. అందుకే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కీలక మీటింగ్ పెట్టారు. అందులో సీనియర్ నాయకులతో తన ఆలోచనలు పంచుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మోదీ బాబు భేటీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. అడగకుండానే ఆఫర్లు, అడక్కముందే వ్యూహాలు అన్నట్లుగా సాగుతుంది రాజకీయ చదరంగం. కూటమి వచ్చినా, కాంగ్రెస్ వేగంగా అడుగులు వేసినా పాత కోటను కాపాడుకోవడానికి కేసీఆర్ వేస్తున్న రివర్స్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఎర్రవల్లి వర్సెస్ ఢిల్లీగా మారిపోయింది.